తెలుగు రాష్ట్రాల్లో పరువు పేరుతో నరమేధం సాగుతోంది. కానీ మూడో కంటికి తెలియకుండా కన్నవారిని కడతేరుస్తున్న కేసులు హడలెత్తిస్తున్నాయి. పరాయి కులస్తుడితో కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి కన్నవారే బిడ్డను కడతేర్చిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. సైదాపూర్ మండలం సిరాంపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన వివాహితుడితో ప్రేమలో పడింది. అతడితో చాటింగ్ చేస్తుండడం తండ్రి గమనించాడు. తన కూతురు వేరే కులస్తుడితో ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను వారించాలని చూశారు. ఫలితం లేకపోవడంతో ఆ అమ్మాయి కులం కాని వాడితో వెళ్లిపోతే తమ పరువు పోతుందని భావించి కూతురికి పురుగుల మందు తాగించారు. అయినా అనుమానం చావక ఆ బాలికను గొంతు నులిమి చంపేశారు. అంతేకాదు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అత్యంత దుర్మార్గంగా కన్నబిడ్డని కడతీర్చడమే కాక తమ కూతురు కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసుల వద్ద అబద్ధం చెప్పారు. గత నెల 14న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే నిజం నిప్పు లాంటిదని నిరూపించారు పోలీసులు. తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు. దీంతో అసలు నిజం నిగ్గు తేలింది. ఆ బాలికను చంపింది తామేనని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తమ పరువు పోతుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు నేరం ఒప్పుకోవడంతో తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు హుజురాబాద్ ఏసీపీ మాధురి. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.